సార్ అలాగే మీరు చెప్పారు కదా 3 years లోపు చేయించుకుంటే మంచిది. అంటే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవచ్చు, తెలుసుకోలేకపోవచ్చు. సో ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు చేయించుకోవాలంటే ఎలా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా చెప్పాలంటేనమ్మా హైపోస్పీడియస్ ఇది మళ్ళీ ఇదొక అపోహ. కొంతవరకు ఈ గూగుల్ ఇవన్నీ కూడా కొంత మంచిదే, కానీ ఒక్కొక్కసారి కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాటి ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనకు తెలిసిన విషయం ఇది. కానీ చాలామంది చిన్నప్పుడు ఎక్కడో ఆపరేషన్ చేయించుకుని ఫెయిల్ అయ్యి దాని గురించి వాళ్ళు ఇంకా చదువులో పడి మర్చిపోతారు. 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చి అప్పుడు వస్తారు. మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యి 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయ్యి కొంతమంది వస్తారు. సో ఐడియల్గా 3 years అని చెప్తాం, ఎందుకంటే సైకలాజికల్ ఇష్యూస్ రాకుండా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి చేసినా పర్వాలేదు, మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. కొన్ని ఫెయిల్ అయిన కేసుల్లో పాపం వాళ్ళు మరీ లేట్గా వస్తే 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకు కూడా నేను హైపోస్పీడియాస్ చేశాను, మంచి రిజల్ట్ ఇవ్వగలం. కాకపోతే 14-15 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పెనిస్ అనే ఆర్గన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది, హార్మోన్స్ వచ్చేస్తాయి బాడీలో, సెన్సిటివ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సర్జరీ తర్వాత దే గో త్రూ లాట్ ఆఫ్ పెయిన్. చంటి పిల్లలకి చేస్తాం కదా 1 year 2 years, వాడికి ఏం తెలియదు, వాడికి ఆపరేషన్ చేస్తాం, వాడు తిరుగుతుంటాడు, నెక్స్ట్ డే వాడు తిరుగుతుంటాడు, వాడికి అలా ఆపరేషన్ అయిందా అన్నట్టు ఉంటుంది. వీళ్ళు పాపం వీళ్ళకి ఒకటి భయం, ఏదో అయిపోయింది మనకి, మనం బాగలేము, మనకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని ఒకటి భయము, 2 పెయిన్ బికాస్ ఆఫ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద పెనిస్. పెనిస్ సెన్సిటివ్ అయిపోతుంది, ఎరెక్షన్స్ వచ్చేస్తుంటాయి వాళ్ళకి. కాబట్టి మనం స్టిచెస్ వేస్తాము, ఆ ఎరెక్షన్ వచ్చినప్పుడు స్టిచెస్ మీద ప్రెషర్ పడి పెయిన్, సివియర్ పెయిన్. ఇప్పుడు నాకు ఇక్కడ కుట్లు కుట్టి గట్టిగా లాగితే నిప్పెట్టదు. సో అఫ్కోర్స్ మేము వాళ్ళకి కొన్ని మందులు ఇచ్చి కొంత టెంపరీగా ఎరెక్షన్స్ రాకుండా కొంత రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి దానికి. కాకపోతే అట్లీస్ట్ ఆ స్టేజ్ రాకుండా ఈవెన్ చిన్నప్పుడు ఏదో చేయించాము ఫెయిల్ అయినా కానీ కనీసం 10 ఏళ్ళలో 12 ఏళ్ళ లోపల చేయించడం అయితే బెస్ట్. తొందరగా రియలైజ్ అయితేనే బెటర్.